ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయన 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో జరిగే రోడ్ షోలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 పలమనేరులో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత 3 గంటలకు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. బ్రాహ్మణి ఏదైతే ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఈరోజు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మేమంతా సిద్ధం అనే ఎన్నికల ప్రచార సభను నిర్వహించబోతున్నారు. ఈరోజు 10:30 గంటల ప్రాంతంలో ఈరోజు హిందూపురం పట్టణానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకోనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటల ప్రాంతంలో అంబేద్కర్ సర్కిల్లో చేపట్టిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఈరోజు ఈ ప్రచార సభను చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే హిందూపురం పట్టణం మీద ప్రత్యేకంగా వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇక్కడ ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం మీద వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించి ఎలాగైనా ఈసారి నందమూరి బాలకృష్ణను ఓడించాలా అనే ఒక వ్యూహాత్మకంగా ఇక్కడ దాదాపు ఒక 4-5 మాసాలుగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వైసీపీ కార్యక్రమాలను అమలు చేస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ప్రధానంగా అనంతపురం జిల్లాలో కీలకమైన వ్యక్తులు ఏదైతే పోటీ చేస్తూ టీడీపీ నేతలు పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాల మీద వారి మెజార్టీ తగ్గించడమా లేదా వారిని ఓడించడమా అనే ఏకైక లక్ష్యంతో వైసీపీ అధిష్టానం కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇటీవలనే తాడపత్రి పట్టణంలో కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరోవైపు మొన్న రాప్తాడులో కూడా ప్రచార సభను చేపట్టింది. ఈ బస్సు యాత్రలు ఈ సభలతో పాటు కీలకమైన టీడీపీ నేతలు ఏదైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాల మీదే దృష్టి సారించి ఆ నియోజకవర్గాల యొక్క ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈరోజు హిందూపురం పట్టణంలో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నందమూరి బాలకృష్ణను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ అధిష్టానం ఇక్కడ మహిళా అభ్యర్థిని కూడా రంగంలోకి దింపింది. ఆమెకు మద్దతుగా ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచార సభను నిర్వహించబోతున్నారు. మేనిఫెస్టోను ఏదైతే ప్రకటించిన తర్వాత రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోను ప్రకటించాయి. మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత ప్రజల నాడికి అనుగుణంగా ఈరోజు కూటమి నేతల మీద కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు హిందూపురం పట్టణంలో ఏదైతే నిర్వహిస్తున్న ఈ ప్రచార సభలో ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు కూటమి అభ్యర్థి నేతల మీద కానీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మీద కానీ ఆసక్తి నెలకొంది. మరో గంటలో ఈరోజు ఈ ఎన్నికల ప్రచార సభ కార్యక్రమం ప్రారంభం ఉంది. ఈ ప్రచార సభను 12:30 గంటల ప్రాంతం ముగించుకొని ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లాకు వెళ్తారు. చిత్తూరు జిల్లా నుంచి తిరిగి నెల్లూరు జిల్లాలోకి వెళ్తారు. కేవలం ఈరోజు పూర్తిగా 3 నియోజకవర్గాల్లో 3 జిల్లాల్లో ఈరోజు ఎన్నికల ప్రచార సభలో ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. బ్రాహ్మణి, రైట్, థ్యాంక్ యూ.